నమస్తే, నేను మీ శివకృష్ణ పోరాడం. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నామో, సమాజం ఇటుపోతుందో ఒక్క క్షణం ఆలోచించండి. పిల్లవాడు పూర్తిగా మొబైల్ గేమ్స్ అడిక్ట్ అయ్యాడని చెప్పేసి ఫోన్ లాక్కుంటే రాత్రి పడుకునేటప్పుడు తల్లిని అతి కిరాతకంగా పొడి చంపిన సంఘటనలు మనం న్యూస్లో చూస్తున్నాం. అలానే తాతగారు ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించి మనవళ్ళిద్దరికి ఇస్తే ఒక మనవడు ఏంటంటే పూర్తిగా చెడు వ్యసనాలకు బానిసయ్యి ఈ యొక్క ఆస్తి నాకు చాలదని చెప్పేసి తాతగారిని కిరాతకంగా చంపి తల్లి మీద కూడా దాడి చేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. అలాగే ఎంతగానో ప్రేమించుకొని వివాహాలు చేసుకుని తర్వాత భార్య భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఒకరినొకరు చంపుకొని అతి కిరాతకంగా ప్రవర్తించిన సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. చిన్నతనం నుంచి చెడు వ్యసనాలు బానిసలు అవ్వడం, చిన్నపిల్లలపైన అత్యాచారాలు చేస్తుండడం, మృగాల్లో ప్రవర్తించడం, ఎన్నో దారుణ సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అలాంటి పరిస్థితులు మీ ఇంట్లో రాకుండా ఉండాలి అంటే చిన్నతనం నుంచి నేను చాలా సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్న మాట, నిరంతరం కూడాను పిల్లల్ని కూర్చుని పెట్టి ఏదో ఒక మంచి మాట ప్రతిరోజు చెప్పడం అలవాటు చేసుకోండి. అలాంటప్పుడు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ధన్యవాదాలు. జై హింద్. నమస్తే, నేను మీ శివకృష్ణ పోరాడం. అత్యుత్తమ శాంతియుత సమాజ నిర్మాణం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వాటిని లైక్ చేసి నలుగురికి షేర్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.